నిషేధిత భూముల జాబితాను ఏబిసిడి కేటగిరీలుగా విభజించారు. ఇందులో అటాచ్ భూముల విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని కొన్ని భూములను గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి ఈడీ అటాచ్ చేసింది. అయితే అందులో సంబంధం లేకుండానే బై సర్వే నెంబర్లు ఉన్న రైతుల భూములను కూడా అధికారులు చేర్చడంతో ఇప్పుడు ఆ రైతులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిడ్డ పెళ్లి కోసమో, ఆసుపత్రి ఖర్చుల కోసమో, చదువుల కోసమో ఉన్న ఎకరా అరెకరా అమ్ముకుందామని ఆ రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే మీ భూమి నిషేధిత జాబితాలో ఉంది, రిజిస్ట్రేషన్ కుదరదు అనే సమాధానం వస్తున్నది. అదే సమయంలో అసైన్డ్ ప్రభుత్వ భూములు పొందిన కొందరు రైతుల పేర్ల మీద నిషేధిత జాబితాల నుంచి ఎగిరిపోయినట్టు తెలిసింది. సాధారణంగా ఈ భూములు నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ వారి పేర్లు పట్టాదారులుగా ఉంటాయి. అయితే అక్కడక్కడ ప్రభుత్వ భూమి అని ఉంటుంది. మరోవైపు నిషేధిత జాబితాలో ఉండాల్సిన కొన్ని ప్రభుత్వం సేకరించిన భూములు అటాచ్ భూములు మాత్రం సాధారణ జాబితాలో కొనసాగుతుండటంతో అవి అన్యాక్రాంతం అవుతున్నాయి. తిప్పలు పడుతున్న రైతులు ఇక నిషేధిత భూములను ఏబిసిడి కేటగిరీగా విభజిస్తే అందులో అటాచ్ భూముల విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని కొన్ని గాలి జనార్దన్కి సంబంధించి ఈడీ అటాచ్ చేస్తుంది. అలా కొంతమంది పేద ప్రజల భూములు ఉన్నాయి. ఇక పుసుకున్న వీటిని అమ్ముకుందామన్నా కొందామన్నా కూడా అవి నిషేధిత దాంట్లో ఉన్నాయి కదా, అవి చేయమని చెప్పేసి ఆఫీసర్లు అంటున్నారు. ఇక వీళ్ళేమో ఇబ్బందులు పడుతున్నారు. ఇగో గిట్లున్నాయి పేద ప్రజల ఇబ్బందులు. వాళ్ళకేమో 100 ఎకరాలు దాన్ని నిషేధిత దాంట్లో చేర్చితే ఇప్పుడు దాంట్లో అరాకొర ఉన్నాయి కూడా అలా చేరిపాయి. నిషేధిత భూముల జాబితా ఆగమాగం, హైకోర్టు మందలించిన మారని అధికారుల తీరు. అప్డేట్ చేసి ప్రొహిబిటెడ్ లిస్టులో దాంట్లో కూడా తప్పులే ఉన్నాయట. రాష్ట్రంలోని నిషేధిత భూముల జాబితా అన్యవ్యస్తంగా తయారైంది. హైకోర్టు పదే మొట్టికాయలు వేస్తున్న రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల అధికారుల తీరు మాత్రం మారడం లేదు. ఓవైపు నిషేధిత జాబితాల్లో ఉండాల్సిన ప్రభుత్వం, దేవాదాయ, వక్స్, అటవీ, ఎఫ్టీఎల్ భూములు సహా ఈడీ, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు జప్తు చేస్తున్న భూములు దర్జారుగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. మరోవైపు తరతరాలుగా రైతులు సాగు చేసుకుంటున్న పక్కా పట్ట భూములు మాత్రం నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా, రికార్డులో క్షుణ్ణంగా తనిఖీ చేయకుండా అధికారులు రూపొందించిన నిషేధిత భూముల జాబితానే ఈ సమస్యలకు కారణమని స్పష్టమవుతున్నది. ప్రస్తుత రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల భూములు, ప్రభుత్వ భూములు దాదాపు 1.5 ఎకరాలకు నిషేధిత జాబితాలో చేర్చారు. అయితే ఈ పొరపాటున పట్టా భూములు రిజిస్ట్రేషన్ భూములు కాకూడదని భూములు ఇందులో చేర్చడం అంతా గందరగోళంగా మారింది. అప్డేట్ చేసిన తప్పులే. ఇప్పటికే ఉన్న నిషేధిత జాబితాలోని భూములపై స్పష్టత లేకపోవడంతో ఆ జాబితాను అప్డేట్ చేయాలని ప్రభుత్వాన్ని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. దీంతో దాదాపు 2 నెలల పాటు రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్లు ప్రత్యేకంగా నిషేధిత భూముల జాబితాను రెడీ చేశారు. ఇది పరిస్థితి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లూరులోని హీరా గ్రూప్ ఎండి నవహీరా షేక్కు చెందిన దాదాపు 10 ఎకరాల భూమిని 2019లోనే ఈడీ జప్తు చేసింది. కానీ అధికారులు దీన్ని నిషేధిత జాబితాలో చేర్చలేదు. దీంతో 2022లో షేరాజ్ ఖాన్ మరికొందరు ఈ భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. ఇప్పుడు ఈడీ వేలం వేస్తుంటే అడ్డుకోవాలని వారు కోర్టెక్కిరు. చేస్తే అప్పుడు చేయాలి కదా, మరి ఇప్పుడు చేస్తే కొన్నోళ్ళు ఆగంగానే అమ్ముకున్నోడు అవతల పడ్డాడు. నానగ్రామగూడకు చెందిన కొందరు వ్యక్తులు తాము కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే అది ఈడీ అటాచ్మెంట్ లో ఉందని, ఎల్ఓసి తేవాలని అధికారులు ఇప్పుడు వేధిస్తున్నారని వాపోయారు. రంగారెడ్డి జిల్లాలో వందలాది మంది రైతుల పట్టా భూముల నిషేధిత జాబితాలోకి వెళ్ళాయి. ప్రధానంగా బై సర్వే నెంబర్ల పేరుతో అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయి. హైదరాబాద్ శివార్లోని కొన్ని దేవాదాయ, వక్స్ భూములు సంబంధించినటువంటి నిషేధిత జాబితాల్లోని స్పష్టమైన సర్వే నెంబర్ల విభజన లేకపోవడంతో భూ ఆక్రమణ దారులు వాటిని ప్లాట్లుగా మార్చి విక్రయించారు. రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద డేటా లేకపోవడంతో రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోయినాయి. ఇప్పుడు ఇల్లు కట్టుకునే వారికి నోటీసులు ఇస్తున్నారు, ఎందుకంటే ఇది నిషేధిత భూమిలో ఉందని చెప్పేసి. అప్పుడే సరైన చర్యలు తీసుకుంటే ఇప్పుడు కొనుక్కున్నోళ్లకు ఇటువంటి ఇబ్బందులు వచ్చేటివి కావు. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసినా క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా
ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూ న్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.